No stone unturned to solve this case. मुझे इस बात का पूरा यकीन है कि कोई पुख्ता सबूत जरूर मिलेगा। मैं इस तरह के आतंकवादी संगठनों को बता देना चाहता हूँ कि सिर्फ एक बस ब्लास्ट को वो अपनी जीत न समझें। ముందండి ఎంక్వైరీ చేయడం మానేసి హాస్పిటల్ నుంచి ట్రీట్మెంట్ ఇస్తున్నారు చూడరా. अपने देश की जनता के लिए मैं अपने जिस्म को तार तार करके भी इनकी रक्षा करूंगा। जिस तरह अपनी जान की बाजी చూడు ఊపిరాడకుండా ఎలా మాట్లాడుతున్నాడు. వీడే పెద్ద పట్టుకున్నట్టు. అది నేనుండాల్సిన చోటు నువ్వే కిందకి ఈడ్చుకొచ్చేసావు. ఇలా టీవీలో గనక నేను వచ్చుంటే ఈ పాటికి మా అత్తగారు బెదిరిపోయి ఉండేది. ఇంట్లో సీనే రివర్స్ అయి ఉండేది. రేయ్ ఇన్స్పెక్టర్ అయి ఉండేవాడిని. कि जब तक मुझ जैसे जाबाज सिपाही about 18 people killed and about 26 people injured. బస్ లో బాంబు పేల్చి ప్రజల్ని ఆందోళనకి గురి చేయడం తీవ్రవాదుల ఉద్దేశం అయ్యుండదని, మరో చోటికి తరలించే సమయంలో ఊహించని విధంగా ఆ బాంబు పేలి ఉండవచ్చని, పట్టుబడిన అజ్మల్ లతీఫ్ వంటి తీవ్రవాదులు ఇంకా ఎంతో మంది ఉండి ఉంటారని, వారి భవిష్యత్ ప్రణాళికలు కూడా ఏమిటో తెలియకపోవడం మరింత భీతిని కలిగిస్తోందని హోమ్ మినిస్టర్ విచారం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ యాత్రాంధ్రప్రదేశ్ గా మారింది. పాదయాత్రలకు వస్తున్న ప్రజానికాన్ని చూసి నిజానిజాల అంచనాలు తారుమారవుతున్నాయి. నీకోసం ఎదురు చూస్తున్నాను రా. ఏ లోపల పద చెప్తాను. దిస్ ఈస్ జగదీష్ హౌస్. Yes. కీప్ వాట్ ఎవర్ ఐ సెడ్ ఇన్ మైండ్. ఓకే, యు ఆల్ స్టే అలర్ట్. Okay. ఇట్స్ అన్ అన్అఫిషియల్ డ్యూటీ, సో స్టే ఇన్ సెపరేట్ ఛానల్ ఆన్ ది వాకీ. ఓకే, ఇంత రాత్రి వచ్చారేంట్రా? వీళ్ళందరూ నాతో వర్క్ చేస్తున్న వాళ్ళు ఆఫ్ డ్యూటీలో ఉన్నారు. ఈ రాత్రంతా వాళ్ళకి ఇక్కడ కాపలాగా ఉంటారు. తెల్లారగానే నీ ఫ్యామిలీతో నువ్వు ఆంధ్ర వెళ్ళిపో. ఎందుకు వెళ్ళాలరా? హాస్పిటల్ నుంచి వాడు తప్పించుకున్నాడు.